హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అమ్మమ్మల కాలం నాటి రుచికరమైన ఆరోగ్యకరమైన పచ్చడి ఒకటి చేసుకుందాం. అదే కందిపప్పు పచ్చడి. ఇది కోనసీమలో చాలా ఫేమస్. మరి ఈ పచ్చడి ఎలా చేయాలో ఏమేమి కావాలో చూద్దామా? ఈ కందిపప్పు పచ్చడి కోసము పచ్చడికి సరిపడా కందిపప్పు తీసుకోవాలి. పప్పుని ఒక మూకుల్లో వేసి సిమ్లో కంటిన్యూగా కలుపుతూ మాడకుండా ఎర్రగా వేయించుకోవాలి. కొంచెం దోరగా అయిన తర్వాత కారానికి సరిపడా ఎండుమిరపకాయలు కూడా వేసి కందిపప్పుతో పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న కందిపప్పుని మనకి పచ్చడికి సరిపడినంత తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, కొంచెం జీలకర్ర, కొద్దిగా పసుపు వేసి ముందు పొడిలాగా చేసుకోవాలి. ఇలాగా పొడి పొడిగా చేసుకున్నాక అప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు, ఇది ఆప్షనల్ మాత్రమే, కొంతమంది వేస్తారు కొంతమంది వేయరు, అది మన ఇష్టము. వేసి ఇప్పుడు కొంచెం నీళ్లు పోసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుని ఈ కంది పచ్చడిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఈ పచ్చడి చాలా మెత్తగా రుబ్బేయకూడదు, కొంచెం పట్టుకుంటే బరకగా తగలాలి, అప్పుడే ఇది బాగుంటుంది. ఈ కంది పచ్చడికి పోపు వేసుకోవాలి. దానికి పప్పు నూనె అయితే చాలా బాగుంటుంది. పప్పు నూనె వేడెక్కిన తర్వాత కొంచెం పొట్ట మినపప్పు చాలా బాగుంటుంది. అలాగే కొన్ని వెల్లుల్లిపాయలు. ఈ పచ్చడి పోపుకి హైలైట్ వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఇవి రెండు ఖచ్చితంగా ఉంటేనే బాగుంటుంది. ఇంకా వెల్లుల్లిపాయలు తినము అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే స్కిప్ చేయొచ్చు. కొద్దిగా వెల్లుల్లిపాయ రంగు మారుతూ ఉన్నప్పుడు ఆవాలు వేయాలి. వెల్లుల్లిపాయలు ఎర్రగా అయ్యాయి కదా, ఇప్పుడు కరివేపాకును ఒక ఎండుమిరపకాయ వేయాలి. వేసి స్టవ్ కట్టేస్తే ఆ వేడికి మగ్గిపోతుంది. ఒక 2 నిమిషాలకి ఈ పోపు తీసుకెళ్ళి పచ్చడిలో కలపాలి. పచ్చడి ఇలా ఒక బౌల్లోకి తీసుకున్నాక మనం వేయించుకున్నాం కదా పోపు, ఇందులో వేసి కలిపేయాలి.